మనం ఇలాగా పెద్ద పెద్ద చెట్లు తీసేసి మట్టి అంతా తీసేసాం కదా. ఇప్పుడు ఇట్లా మనము అడుగున చెరుకు తొక్కు, మళ్ళీ మట్టి, మళ్ళీ ఇదిగో ఇలా కూరగాయలు సంతకెళ్ళి మనం తెచ్చుకున్న కూరగాయల తొక్కు ఇలా లేయర్గా శాండ్విచ్ మధ్యలో మనం వేసుకోవడం వల్ల మనకి బరువు లేకుండా ఉండడమే కాకుండా అత్యధికమైన ఈల్డ్ పొందేదానికి చాలా సహాయకారిగా ఈ కూరగాయల వేస్ట్ అనేది యూజ్ అవుతుందన్నమాట. మీరు కూడా ఇట్లా కూరగాయలు సంత నుంచి తెచ్చుకుని ఎక్కువ అవసరం పడినప్పుడు యూజ్ చేసుకుంటారని ఈ వీడియో షేర్ చేస్తున్నాను. ఇట్లా కూరగాయలు తొక్కుని నీట్గా పరుచుకుని మళ్ళీ పైన ఒక మట్టి లేయర్ వేసుకోవాలి. ఇలా మనం సంత నుంచి తెచ్చుకున్న కూరగాయలు తొక్కుని హాయిగా వేసుకొని ఖర్చు లీఫీ వెజిటబుల్స్ కానీ లేదంటే మన ఏదైనా వెజిటబుల్ వేస్ట్ని వేసుకోవచ్చు. ఇట్లా ఉన్నప్పుడు ఈ ప్లాస్టిక్ బ్యాండ్లు అవి తీసేసుకోవాలి మనం. ఇలా వేసుకోవడం వల్ల మనకి మొక్కకి అవసరమైన పొటాషియం, కాల్షియం, నైట్రోజన్ ఇవన్నీ సంపాళ్ళు అందడం ద్వారా విపరీతమైన ఈల్డ్ మీరు పొందడానికి చాలా అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. అన్నీ ఇట్లా ఏమాత్రం మొహమాట పడకుండా, సిగ్గుపడకుండా ఒక గార్డెనర్ అంటే ఎలా ఉంటుందంటే దానికి ఏం అవసరం అది మనం తెచ్చుకోవడంలో ఏమాత్రం సిగ్గుపడకుండా, ఏమాత్రం మనం మొహమాట పడకుండా ఒక సంతకెళ్ళి తెచ్చుకోవడంలో కూడా ఒక డౌన్ టు ఎర్త్ ఒక గార్డెనర్గా మనము డౌన్ టు ఎర్త్ ఉండి మన మొక్కలకు అవసరమైన ఈల్డ్ని మనము తెచ్చుకొని మనం సంరక్షించుకునేదానికి అవకాశాలని ఎదుర్కోవడంలో మనం గార్డెనర్స్ ఒక డౌన్ టు ఎర్త్ ఉన్న ఒక మంచి క్యారెక్టర్ని కూడా రూపొందించుకునే అవకాశాన్ని మనకి గార్డెన్ ఇవ్వడం అనేది ఒక ఆశ్చర్యకరమైన విషయం. సాధారణంగా మనం ఇట్లా సంతలకు వెళ్ళి కారు వేసుకుని వెళ్ళి అక్కడ ఉన్న చెత్త అంతా ఏరుకుని తెచ్చుకుంటే అందరూ ఓ రకంగా చూసినా కానీ మనకి ఏమవసరం మొక్కలకి అనేది గమనించుకుని మన మొక్కల కోసం అనేది తెచ్చుకోవడంలో ఏమాత్రం సిగ్గుపడకుండా ఇట్లా తెచ్చుకుని మంచి ఈల్డ్ పొందడానికి మీరందరూ కూడా ట్రై చేస్తారని కోరుకుంటున్నాను. మనందరం కూడా ఇట్లా మొక్కల కోసం ఎంతో ప్రాణం పెట్టి పెంచుకుంటున్నాం కాబట్టి ఇట్లా అవసరమైన చెత్త తుక్కు వాళ్ళు ఫ్రీగానే ఇస్తారు. ఎలా మీకు ఇంట్రెస్ట్ ఉంటే 10 రూపాయలు ఇచ్చినా వాళ్ళకి తప్పలేదు. కానీ ఇట్లా చెత్త అనేది మనం తెచ్చుకుని వేసుకుని ఇట్లా కొత్తిమీర చెత్త ఎక్కువ ఇచ్చారు నాకు. ఈ కొత్తిమీర చెత్తను కూడా మనం ఇట్లా నీట్గా పరుచుకుని వేసుకోవచ్చు అన్నమాట. మనకి మొక్కలకు అవసరమైన ఈ గ్రీన్ లీవ్స్ నుంచి వచ్చే ఈ మంచి గ్రీనరీ సంబంధించి ఉన్న విటమిన్స్ అన్నీ కూడా పత్రహరితం అన్నీ కూడా ఆల్రెడీ ఇందులో ఉంటాయి కాబట్టి మొక్క వెంటనే అబ్జర్వ్ చేసుకుని నీట్గా మనకి పెరగడానికి మంచి ఈల్డ్ ఇవ్వడానికి ఎంతో అవకాశాన్ని మనకి చేకూరుస్తుంది. కాబట్టి మీరు ఇట్లా తెచ్చుకుని మీరు హ్యాపీ గార్డెనింగ్ చేసుకోవాలని కోరుకుంటున్నానండి. ఇంకా దీంట్లో ఇప్పుడు ఇది ఇలా కొంచెం ఇలా సర్దేసుకుని దీనిపైన మళ్ళీ ఇంకో లేయరు వట్టేసుకోవడం వల్ల మీకు అత్యంత మంచి ఫలసాయాన్ని పొందే అవకాశం మనం పొందుతామన్న విషయాన్ని మన గార్డెనర్స్ అందరికీ తెలుసు. ఈ సమ్మర్లో ఇలాంటి పెద్ద ప్రోగ్రాం పెట్టుకోవడం వల్ల మన కంపోస్ట్ అనేది త్వరగా ఎండిపోయి త్వరగా మట్టిలో మిళితమైపోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ మనం ఇక్కడ పెద్ద మొక్కలు కాకుండా ఇట్లా పెట్టుకోవడం కానించి నేను కట్టిన మూల పెద్ద మొక్కలు తీసేయాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడింది.
సో నేను ఇక్కడ టమాటాలు, వంకాయలు, మన డైలీ కూరగాయల అవసరానికి అవసరమయ్యే బెండకాయలు, ఆకుకూరలు ఇలా వేళ్ళు అనేది బాగా విజృంభించకుండా సామాన్యంగా ఎదిగే ఒక సామాన్యమైన మొక్కల్ని ఈ పెట్టెగోడ ఆనించుకున్న ఈ మడిలో వేసుకుని పెంచుకుందాం అన్న ఉద్దేశంతో పెద్ద పెద్ద మొక్కలు తీసి ఇలా పైన వేసేయడం అని జరిగింది. ఇవి ఎంతవరకు సర్వే అవుతాయో తెలియదు కానీ బట్ తీయడం అనేది తప్పనిసరి తీయాల్సి వచ్చింది. ఇంకా ఏమంటే పెరిగిపోయి మళ్ళీ పెట్టెగోడ పగిలిపోయి బీటలు వచ్చేసి మళ్ళీ అటువైపు ఎవరి మీదన్నా పడితే ప్రాబ్లం అవుతుందన్న భయంతో ఇట్లా చేశాను అనమాట అండి. ఇట్లా మీరందరూ కూడా హ్యాపీగా మంచి గార్డెనింగ్ చేసుకుని మన మీద బయట సిగ్గుపడకుండా పొటాటో చిప్స్ ఒకటి దగ్గర నుంచి పొటాటో పీల్స్ అండ్ మన ఫ్రైడ్ రైస్ స్నాక్స్ ఇవన్నీ చేసుకుని మంచూరియా స్నాక్స్ అవన్నీ చేసుకుని అబ్బాయిల దగ్గర నుంచి ఎగ్ షెల్స్ ఇలా సంతల నుంచి చెత్త, చెరుకు పిప్పి దగ్గర నుంచి చెరుకు పిప్పి తెచ్చి మన మొక్కలకి అవసరమైన గుడ్ మినరల్స్ని మట్టిలో కలిపి ఇచ్చి మంచి ఫలసాయాన్ని పొందాలని మీరందరూ కూడా కోరుకుంటున్నాను. హ్యాపీ గార్డెనింగ్. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు.